కూర్చొని రెండు చేతులు ఇలా పెట్టండి. స్ట్రైట్ గా ఎంత స్ట్రైట్ గా కూర్చుంటారో అంత స్ట్రైట్ గా కూర్చోండి. నిర్మించుకుంటారో మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారో ఇదే ప్రభు చెప్పారు. మత్తయి 25లో ఆ మొదటి 2 సంఘటనలు మనం చూస్తే 10 మంది కన్యలు సిద్ధపడి ఉన్నవారు దైవ దీవెనలు పొందుతారు. సిద్ధపాటు లేని వారు దేవుడు లేని జీవితానికి, అనుగ్రహం లేని జీవితానికి. మరి మీరందరూ సిద్ధపడి ఉన్నారు అంటే ఏంటి సిద్ధపాటు? చదువు, డిగ్రీ, పీజీ, ఒక ఉన్నతమైన ఆ యొక్క మీ తర్ఫీదు మీరు ముగించున్నారు, సిద్ధపడున్నారు. బట్ ఆర్ యు రియలీ ప్రిపేర్? లౌకికంగా చదువులో కోసం సిద్ధపడరు, కానీ మీ జీవితంలో, జీవన ప్రయాణంలో ఉన్నత జీవితాన్ని నిర్మించడానికి నిజంగా సిద్ధంగా ఉన్నారా? ఆ 10 మంది కన్యల్లో ఆ తిరస్కరింపబడిన కన్యలా ఉన్నారా? ఆ దీవింపబడిన కన్యలా ఉన్నారా? ప్రభు 5 వరహాలు మీకు ఇచ్చానయ్యా, 2 వరహాలు మీకు ఇచ్చానయ్యా, 1 వరహాలు మీకు ఇచ్చానయ్యా, 5 వరహాలు ఇచ్చినోడికి ఇంకొక 5, 2 వరహాలు ఇచ్చినోడికి ఇంకొకటి. ఎవడైతే 1 వరహం తీసుకున్నాడో, స్వామిగా ఉన్నాడో, దేవుడు గడ్డాత్మని అనుకున్నాడో ఆయన ఇంకేమీ లేకుండా, అంటే దేవుడు ప్రేమపైన, దయపైన, కరుణపైన, వాత్సల్యపుత్రుడు. మరి ఎందుకు అలా చేశారంటే కష్టపడిన వాడికి, ప్రయత్నించిన వాడికి, సాధన చేసిన వాడికి మాత్రమే అనుగ్రహాలు. వాట్ హూ వర్క్స్ హార్డ్ విల్ బి గివెన్ ఇన్ అబండెన్స్. ప్రవర్తన కదా ఉన్నవారికి ఇంకా అధికంగా ఇవ్వబడుతుంది. యూ హ్యావ్ టు మేక్ ఎ హార్డ్ వర్క్. మీరు శ్రమించాలి. అందరూ ఇలా కూర్చోమనేటట్టు స్ట్రైట్గా నీటి చేతులు పెట్టండి. యోగా కూర్చుంటారు కదా, జ్ఞానం కూర్చోాలి, నీటి కూర్చోండి. ప్రభు మాత్రమే వేర్ ద వాట్సాప్, వేర్ ద డిజిటల్ వరల్డ్, వేర్ ద డిజిటల్ వెబ్. దాంట్లో మనం మునిగిపోతాం, దాంట్లో మనం ఉండిపోతున్నాం. అంటే ఇదిగో దేవుడు ఈరోజు ఈ ప్రభు ఈ దేవి సంస్థానం యోధ సంఘాన్ని నేర్పించు. Your responsibility for the church, and tomorrow church is yours, and you are the pillar for the church, and you are the leader for the church, and you are the complete very important necessary person to build the community. మన సంఘాన్ని నిర్మించే పిల్లలు నీవే, మన సంఘాన్ని నిర్మించే వ్యక్తులు నీవే. ఇదిగో ఈ రోజు 19 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 18 సంవత్సరాలు నీవు ఈ విలువైన ఈ జీవితాన్ని నీవు నిర్మించుకుంటూ సంఘ బాధ్యతలు కూడా నీవు తీసుకోవాలి. కానీ మనం ఎలా ఉన్నాం? మన సంభాషణ ఏంటి? యేసులో ఉన్న కంప్లీట్ స్పిరిట్ ఎలా ఉంది? సాధన చేసేటట్లుందా? సాధించేటట్లుందా? ప్రయత్నించి అది పరిశోధన చేసి నేను కంపల్సరీగా ఉన్నతమైన అంతస్తు వెళ్ళాలి అని అనుకుంటున్నావా? లేదా ఏదో అలా అమ్మాలు చేస్తున్నారు, తినేస్తున్నాను, ఫ్రెండ్షిప్ చేసేస్తున్నాను, మాట్లాడుతున్నాను, వాట్సాప్లో చాట్ చేసుకుంటున్నాను, అదే లైక్ చేసుకోవాలి. ప్లీజ్ ఏ ప్రభు అయితే దివ్య ప్రసాద రూపంలో మన ముందున్నారో ఆయన నీకు సహాయపడను. ఎవరు చేయని సహాయం చేయగలరు. ఎప్పుడైతే నీవు దశై నీ హృదయాన్ని తెరిచి ఆయన ముందు చూస్తావో, ఇదిగో నా ఎవరు వారి పాపాలు, నా వయసులో ఈ ఆలోచనలు, అనవసరమైన అక్రమ సంబంధాలు, అక్రమైన ఆ యొక్క సంభాషణలు, అనవసరమైన అన్హెల్తీ ఎంటర్టైన్మెంట్స్ that I am seeking. ప్రభా ముందు నన్ను నిర్మించు, ముందు నన్ను నిర్మించు ప్రభా. గురువు దగ్గరికి వెళ్ళి అన్ని పాపాలు చెప్పండి, నిర్మించిన అపరాధం తెచ్చు. అందరూ చక్కగా ఇప్పుడు పాట పాడతారు. ఆ సమయంలో అందరూ మోకరించు, భక్తిగా ఉండండి. యాగం సమయంలో, ఈ పూజ సమయంలో భక్తిగా ఉండండి. ప్రభువు మిమ్మల్ని తాకుతున్నారు, ప్రభువు మీతో మాట్లాడుతున్నారు. అది వస్తుంది. అందరూ ప్రభువుని చూడగలిగితే చూడండి. చాలా అంటే ఇఫ్ యూ కెన్ కాన్సన్ట్రేట్ రియలీ దట్స్ మోర్ గుడ్. ఆ ప్రభువుని మాత్రమే చూసుకోవాలి. చెప్పండి, ఈ గాయపడ్డ హృదయానికి ప్రభు ఈ గాయాన్ని తీర్చడం ఒకసారి ఒక పెద్ద పాట పాడుకోండి. ఒక పెద్ద పాట అందరూ మౌనంగా చక్కగా
చేసిన పాపాలన్నీ తెచ్చుకున్న పాట మనకి సహాయపడుతుంది. మ్యూజిక్ లిరిక్స్ అండ్ వాయిస్ ఆయన చూస్తూ అందరూ పాపం చేస్తారు, చక్కగా సిద్ధపడి మంచి పాపం సిద్ధపడి అన్నాడు. నిర్మకాండంలో మోషే గారు పిలిచారు, 3వ అధ్యాయంలో మోషేను రాదు నీ యొక్క రక్షణ బాధ రక్షణ మీ ఆత్మ వరం కోసం మీ దగ్గరికి వచ్చాం, మమ్మల్ని బలపరచండి ప్రభా. మాకు గుర్తు చేయండి ప్రభా, ఏ పాపాలు ఉన్నామో, ఎటువంటి మలినాలతో ఉన్నామో మాకు గుర్తు చేయండి ప్రభా. పరిశుద్ధంగా అందరూ ఒకసారి నిలబడండి. 2 చేతులు పైకెత్తండి, 2 చేతులు పైకెత్తండి. మీ దేహంలో మీరు 2 చేతులు చాచి ప్రభుని చూస్తారు. మార్చయ్యా మార్చు. యవ్వన స్థితిలో ఉన్నావు, నీ జీవితాన్ని నువ్వే నిర్మించుకునే స్థితిలో ఉన్నావు, నీ జీవితాన్ని నీవే కూల తీసుకునే స్థితిలో కూడా ఉన్నావు. నిర్మించుకుంటావా? కూల తీసుకో. దేవుడు అనుకునే విధంగా నీ జీవితాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. చేతులు పైకెత్తి ప్రార్థించే మౌనంగా ప్రార్థన చేస్తారు. 2 చేతులు ఇలా చూడవచ్చు. మౌనంగా ధ్యానించి ప్రార్థిస్తూ పశ్చాత్తాపడి పాప క్షమాపణ ఇవ్వడానికి, ప్రభు ఆశీర్వాదాలు క్షమావరాన్ని ఇవ్వడానికి అభిషిక్తులైన గురువులను సంతోషంతో, ఆనందంతో, సమాధానంతో నాకు నీవు పరివర్తనిస్తున్నావు, నాకు నీవు స్వస్థిస్తున్నావు, నాకు నీవు జీవితాన్ని ఇస్తున్నావు, నాకు నీవు ఆశీర్వాదం ఇస్తున్నావు. నిలబడి చప్పట్లు పెట్టుకుంటూ ఒక చక్కని స్థుతి గీతం నిలబడి అందరూ నిలబడి చక్కని స్థుతి గీతం, చక్కని స్థుతి గీతం.
నేను చూసి రైజ్ ద రైట్ హ్యాండ్. వండర్ఫుల్ మ్యాన్. రైజ్ ద లెఫ్ట్ హ్యాండ్. వేవ్ దెమ్ టుగెదర్. వావ్, వేవ్ దెమ్ టుగెదర్. వన్. క్లాప్ నౌ, క్లాప్ నౌ. Next sit down. Wow, you are very good. I am very happy. చాలా చక్కగా ఎనర్జెటిక్ గా ఉన్నారు. చాలా చక్కగా ఉన్నారు. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది. అంటే హౌ వైబ్రెంట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద చర్చ్. రేపటి మా సంఘ బలం ఇక్కడంతా కనబడుతుంది. నిజంగా ఫీల్ హ్యాపీ, ప్రౌడ్. బట్ మీరు ఆస్తి ఓ యువత సంఘాన్ని నిర్మించు. యువర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద చర్చ్. వెరీ గుడ్ థీమ్. ఈరోజు నేను ధ్యానించాను కోసం పూజలో కూడా చెప్పారు. నేను 3 విషయాలు చెప్పాను. 10 మంది కన్యలు, 5 ఫూల్స్, 5 వైస్. ఏంటి మీ తెలియో చెప్పండి. అమ్మాయికి చేతులు ఎత్తారా? అమ్మాయికి చేతులు, అమ్మాయికి కూడా కాదా? మేధావుల చేతులు ఎత్తండి. మేధావ వెరీ గుడ్. ఈ దైవజనుల ఒకటే ప్రభువుని మాట మరలా మీకు చెప్తున్నాను ప్లీజ్. మీది చాలా ముఖ్యమైన స్టేజ్ ఆఫ్ లైఫ్. అందరూ ఇదే చెప్తారు. వినండి, నేను చెప్పాలి సార్ ప్లీజ్ 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 ప్లీజ్. గోల్డెన్ వర్డ్స్ అండ్ ఎవ్రీ హియర్. ఇది అంటే మీరు నిర్మించుకోవాల్సిన ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్. అది మీరే నిర్మించుకుంటారా, పూల తీసుకుంటారా? మీది ప్రమాణాలు కదా. ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ ఇవ్వబడుతుంది. అంటే